సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల ఒకవేళ మీరు గనక ఒక స్మార్ట్ వాచ్ కోసం బడ్జెట్ కేటాయిస్తున్నారు అన్నట్లయితే కనుక మీ బడ్జెట్ ఎంత లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధారణంగా చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు, మంచి బడ్జెట్ స్మార్ట్ వాచ్, అది కూడా కాలింగ్ ఫీచర్స్తో చెప్పండి అని చెప్పి. సో ఈరోజు నేనైతే మోలైఫ్ సెన్స్కి సంబంధించినటువంటి 500 ప్రోని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. బడ్జెట్లో కేవలం ఇది మీకు 2999 రూపాయలు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద మేబీ తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటుగా మీకు ఇందులో కాలింగ్ ఫీచర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అది కూడా 2-వే కాలింగ్ ఫీచర్. అంటే డైరెక్ట్గా మీరు కాల్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడటంతో పాటు ఒకవేళ మీరు కనుక తిరిగి కాల్ చేయాలనుకున్నా మీ వాచ్ నుంచి అవతల వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఇదే కాదు, డైనమిక్ హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, SpO2 లెవెల్ సెన్సార్, అలాగే బీపీ అండ్ అఫ్ కోర్స్ లేడీస్కి సంబంధించినటువంటి హెల్త్ మానిటరింగ్ ట్రాకింగ్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మోలైఫ్ అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి మోలైఫ్ సెన్స్ 500 ప్రోకి సంబంధించినటువంటి స్మార్ట్ వాచ్. అండ్ అఫీషియల్గా ఈ రోజు నుంచి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఇది సేల్లో కూడా రానుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు ఎస్కేప్ బోరింగ్ అని చెప్పి, ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెక్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక బ్యాక్ సైడ్ మీరు దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్తో పాటు దీంట్లో ఒక సర్ప్రైజ్ ఇన్సైడ్ ఉంది, ఈకో ఫ్రెండ్లీ సర్ప్రైజ్ ఇంట్లో ఉందని చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి యాప్కి సంబంధించిన QR కోడ్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ప్రైజింగ్ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇది 6500 రూపాయల దాకా రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే 2999 రూపాయల్లోనే ఇది సేల్లోకి అయితే రానుంది. సో సీల్ని ట్యాంపోర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి లోపల మరొక ప్యాకేజ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్ ద స్మార్ట్ వాచ్. సో వెయిట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా దీని లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ యాక్సెసరీస్కి సంబంధించినటువంటి మరొక 2 బాక్సెస్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఎస్కేప్ ఫ్రమ్ బోరింగ్ అని చెప్పి, ఇదంతా కూడా మనకి యూజర్ మాన్యువలే. జస్ట్ మీరు వాటర్లో సోక్ చేశారంటే, నీళ్ళలో తడిపారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది చెట్లకి సంబంధించినటువంటి ఎరువులాగా కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుందంట. సో అదే వీళ్ళు దీని మీద రాశారు. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఒక యాక్సెసరీ అదేనండి, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ప్యారలల్గా మరొక యూజర్ మాన్యువల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి. సో దీంతో పాటు మోలైఫ్కి సంబంధించినటువంటి కొన్ని స్టిక్కర్స్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో దీనిపైన మనకు ఒక స్టిక్కర్ ఫిక్స్ చేసి పంపించారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1.67 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లేని, అలాంగ్ విత్ సైడ్స్ మనకు ఒక డిజిటల్ క్రౌన్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక సైడ్ బాడీ అంతా కూడా మనకి జైన్ అలాయ్ మెటీరియల్ తోటి వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇక ఈ స్ట్రాప్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనకి సిలికాన్ మెటీరియల్తోనే తయారు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తుంది మీరు ఏదైతుందో బ్లాక్ కలర్, అండ్ దీంతో పాటు ప్యారలల్గా మరొక 7 కలర్స్, అంటే ఓవరాల్గా 8 డిఫరెంట్ కలర్స్లో ఈ స్ట్రాప్స్ మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక బ్లడ్ మానిటరింగ్ సెన్సార్, SpO2 లెవెల్ సెన్సార్, అది కూడా ఎక్యూర్డ్గా. అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటు ప్యారలల్గా మీకు ఇక్కడ డైనమిక్ హార్ట్ రేట్ సెన్సార్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మేడ్ ఇన్ ఇండియా, అలాగే దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఈవెన్ ఇక్కడ మనకి సైడ్స్ ఉన్నటువంటి హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి స్పీకర్ అవుట్, అంటే ఆడియో మనం వినటానికి కోసం, అండ్ మైక్రోఫోన్ని కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం ఒకసారి బూట్ చేద్దాం. సో ఇనిషియల్లీ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆన్లైన్లో మీకు కావాల్సినటువంటి వాచ్ ఫేసెస్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్వైప్ రైట్ చేయగానే ఆటోమేటిక్ AI బేస్డ్ వాయిస్ అసిస్టెంట్తో పాటు ఇంకా ఇది మొబైల్ కనెక్ట్ అవ్వలేదని చూపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది కూడా కనెక్ట్ చేద్దాం. ఇక ఎన్ని స్టెప్స్ వేసాం, అలాగే ట్రైనింగ్, అలాగే హార్ట్ రేట్ మెజరింగ్తో పాటు మీరు ఇక్కడ ఎడిషనల్ ఫీచర్స్ లైక్ బీపీని మానిటర్ చేసుకోవటం, అలాగే దీంతో పాటు ప్యారల్గా SpO2 లెవెల్ సెన్సార్స్ అండ్ ఈవెన్ స్లీప్ని కూడా ఇది ట్రాక్ చేయగలదు, అలాంగ్ సైడ్ విత్ వెదర్ ఆల్సో. ఈవెన్ కెమెరా బటన్కి మనం షటర్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ బటన్స్ అంటే లైక్ ప్లే, పాజ్, నెక్స్ట్ ట్రాక్, ఇలాంటి సర్వీసెస్ అన్నిటిని కూడా మనం దీని సహాయంతో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ కూడా మనకి ఒక చిన్న మెనూ ఆప్షన్ లాగా మనకి ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్. సో మొబైల్ ఫోన్లో మనకి ఏ విధంగా అయితే నోటిఫికేషన్ బార్ రావడం జరుగుతుందో సేమ్ అదే విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే బాటమ్ని ఎంచి మీరు స్వైప్ చేశారన్నట్టయితే
టెక్స్ట్ కంటెంట్ అంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి అయితే మనం దీన్ని కనెక్ట్ చేసేద్దాం. డాఫిట్ అని చెప్పి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్గా మీరు యాడెడ్ డివైస్లోకి వెళ్ళి ఈ డివైస్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇలా రికగ్నైజ్ అవ్వడం జరుగుతుంది. సెన్స్ 500 Pro అని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇది మనకు పేర్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్స్ అలౌ చేయమంటావని అంటుంది. ఎస్ అని ప్రెస్ చేశారు అన్నట్లయితే దట్ విల్ టేక్ కేర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెన్స్ 500 Pro అని చెప్పి అండ్ అఫ్ కోర్స్ బ్యాటరీ యొక్క కనెక్షన్, ఈవెన్ వాచ్ ఫేసెస్ ఇప్పుడు ఉన్నవి కాకుండా మనకి ఇష్టం వచ్చినటువంటి వాచ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ మీరు ఆన్లైన్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాచ్ ఫేస్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి ఇది చేంజ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, విత్ ఇన్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి ఇది ఇక్కడ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఐపీఎస్ డిస్ప్లే ఇచ్చారు. సో దీంట్లో AMOLED డిస్ప్లే తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఒకసారి కాలింగ్ ఫీచర్స్ని కూడా మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు మీకు కనెక్ట్ అయింది కదా అని చెప్పి ఫోన్ కాల్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఇక్కడ మీరు చూసారు కదా, ఫోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే డిస్కనెక్షన్ సింబల్ అయితే చూపిస్తుంది కదా. ఈవెన్ ఇక్కడ మీకు డైల్ ప్యాడ్ కానీ వగేరా వగేరా కూడా ఏమీ వర్క్ చేయవు. ఈవెన్ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వర్క్ అయితే చేయదు. సింపుల్ మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో సెన్స్ 500 Pro అని చూసారా, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది కనెక్ట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో దెన్ అప్పుడే మీకు మీ డివైస్కి ఇక్కడ గ్రీన్ ఎనేబుల్ సింబల్ వచ్చేసింది చూసారా. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు డైల్ ప్యాడ్ సహాయంతో డైరెక్ట్గా మీరు ఫోన్ కాల్స్ చేసి ఫోన్ కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కాలింగ్ ఫీచర్ కూడా మనకి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ ఒకసారి మీరు చూసారన్నట్లయితే నార్మల్ కస్టమర్ కేర్ కూడా నేను ఇక్కడ ఒకసారి అయితే కాల్ చేస్తున్నాను. కాల్ చేయనవసరం లేదు. జియోకి సంబంధించిన దేని గురించి అయినా చూసారు కదా, డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి కాల్ కూడా వెళ్తుంది. ఈవెన్ ఇదే కాదు, ఒకవేళ మీరు కనుక బైక్ మీద ట్రావెల్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఇది ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీ సిరి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, డిఫాల్ట్గా మీరు ఈ వాచ్ సహాయంతో మీ ఫోన్ యొక్క మోడ్స్ని కూడా మీరు ఇక్కడైతే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో రింగ్ ఓన్లీ, అలాగే రింగ్ అండ్ వైబ్రేట్, అలాగే వైబ్రేషన్ ఓన్లీ అని చెప్పి మళ్ళీ మనం బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ని బయటికి తీయకుండా. ఇదే కాదు, నేను ఇక్కడ మెజర్ హార్ట్ రేట్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా మన హార్ట్ రేట్ని ఇది మెజర్ చేయడం అయితే జరుగుతుంది. 79. సో ఇది అప్రాక్సిమేట్గా చూపిస్తుంది కానీ ఎక్యూరెన్సీగా అయితే చూపించదు. ఓవరాల్గా 78 బీట్స్ పర్ మినిట్లో నాకు ఇది హార్ట్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే 125/73గా మనకి రావడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ ఎక్యూరెన్సీ అని చెప్పలేం కానీ వర్కౌట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 97-98% దాకా మనకు రావడం జరుగుతుంది. సో రిఫరెన్స్ కోసం కింద స్వైప్ చేశారు అన్నట్లయితే ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత ఉంది ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్ ఇంప్రెషన్స్లో మాత్రం నిజంగా నాకు క్వైట్ డీసెంట్. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ఒక రకంగా చెప్పాలన్నట్లయితే మంచి ప్రైస్లో ఇది వస్తుందనే నా అభిప్రాయం. కాలింగ్ ఫీచర్ మన ముందు తీసుకొచ్చారు, కానీ దీంట్లో నాకు ఒక ఇబ్బందిని అయితే ఫేస్ చేశాను. సో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఓకే, బట్ మీరు ఎప్పుడన్నా యూట్యూబ్ ఓపెన్ చేసి అంటే ఈ వాచ్ కనెక్ట్ అయి ఉండగా, లేదన్నట్లయితే కనుక స్పాటిఫై ఓపెన్ చేసి పాటలు వింటున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఇది ఒక లౌడ్ స్పీకర్ అంటే బ్లూటూత్ యాక్సెసరీ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. అగైన్ మనం బ్లూటూత్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఇయర్ ఫోన్స్నో లేదా హెడ్ ఫోన్స్నో లేదన్నట్లయితే నార్మల్ ఫోన్ స్పీకర్నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాల్ క్వాలిటీ నేను మాట్లాడాను, చెక్ చేశాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈవెన్ మైక్రోఫోన్ కూడా అవతల వాళ్ళకి చాలా స్పష్టంగా వినపడడం జరుగుతుంది. బట్ ఇలా పెట్టుకొని మాట్లాడడం కొంచెం ఇబ్బందే. ఎనీవే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ మీద రైడ్ చేస్తున్నప్పుడు అలాంటి సందర్భాల్లో దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో కాలింగ్ ఫీచర్ ఉంది కదా అని చెప్పి ఫోన్ పక్కకు పడేసి దీనిలోనే నేను ఫోన్ మాట్లాడతానంటే కుదరదు. ఇది బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటేనే మీరు ఇందులో కాలింగ్ ఫీచర్ అయితే తీసుకోవచ్చు. అంటే ఏ విధమైనటువంటి LTE టెక్నాలజీ ఇందులో లేదు. GPS టెక్నాలజీని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక మనకి డైనమిక్ హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ కావచ్చు, SpO2 లెవెల్ సెన్సార్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక BP చెకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా క్వైట్ డీసెంట్. వీటిల్లో ఎక్యూరెన్సీ అనేది అంతగా ఉండదు, కానీ బట్ అప్రాక్సిమేట్గా మనకు వాల్యూస్ అయితే చూపిస్తాయి. అండ్ మన ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉండేటువంటి రిజల్ట్ని బేస్ చేసుకొని మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూపించడం కూడా క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. దీంట్లో మనకి IPS LCDని తీసుకొచ్చారు. IPS బదులుగా AMOLED తెచ్చి ఇంకొక 500 రూపాయలు పెంచినా కానీ బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కంపెనీ క్లెయిమ్ చేయడం ఈవెన్ కాలింగ్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకొని వాడుతున్నారు అన్నట్లయితే కనుక అన్ని సెన్సర్స్ యాక్టివేట్ చేస్తే
3 days అంటున్నారు. సో 2.5 days దాకా మనకి ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు వీటన్నిటిని ఆఫ్ చేసి పీరియాడికల్గా అంటే అవసరమైనప్పుడే మీరు వాడుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ మరింత ఇంప్రూవ్డ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్రాక్సిమేట్లీ మీకు 2 weeks బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ అలాగే స్ట్రాప్ మెటీరియల్ కూడా క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి ఏ బేస్డ్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ను కూడా తీసుకొచ్చారు. లైక్ సిరి లేదా గూగుల్ ఇలాంటి వాటన్నిటిని కూడా మనం దీని ద్వారానే కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి 10 different మోడ్స్ ఆఫ్ వర్కౌట్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. ఇవి మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అఫ్ కోర్స్ వీటి ఎక్యురెన్సీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. సో స్విమ్మింగ్ ఇలాంటి వాటిల్లో లో ఎండ్ లో అయితే అప్ టు 10 meters దాకా మీకు ఇది ఏ విధమైనటువంటి ప్రాబ్లము ఫేస్ చేయదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. That's all for today. This is Vasu signing off. Have a great day.